తెలంగాణలో రెండో భద్రాద్రిగా పేరు గడించింది సూర్యాపేట జిల్లా ఫణిగిరి రామాలయం. కాకతీయుల కాలంలో ఎంతో పేరు ప్రతిష్టలతో నిత్యం ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లిన క్షేత్రం. పెద్ద పెద్ద రాతి స్తంభాలు, కళ్యాణ మండపం, కోనేరు, ద్వారపాలకులు, ఆంజనేయ స్వామి విగ్రహం ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఇక్కడి సీతమ్మవారి విగ్రహమే భద్రాచల ఆలయంలో ఉన్నదని ఫణిగిరి వాసులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. జిల్లా నాగారం మండలంలో ఉన్నటువంటి ఫణిగిరి క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రామాలయంకి చరిత్రలో ఒక సుప్రసిద్ధ స్థానం ఉందని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. ప్రజెంట్గా మనం ఈ ఫణిగిరిలో ఉన్నటువంటి రామాలయం వద్దకు వచ్చాము. ఈ రామాలయానికి సంబంధించి విశిష్టత ఏంటి అనే విషయాన్ని ఆలయ అయ్యగారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ప్రజెంట్గా ఈ యొక్క రామాలయానికి మాత్రం చరిత్రలో చాలా విశిష్టమైన స్థానం ఉండడం జరిగింది. ఏంటి ఈ యొక్క విశిష్టత? జయశ్రీమన్నారాయణ అండి. నా పేరు కురేష్ సంతోష్ కుమార్ ఆచార్యులు. ఈ యొక్క దేవాలయము ఫణిగిరి క్షేత్రము, ఫణి అంటే పాము, గిరి అంటే కొండ ఆకృతిలో ఉంటుంది కనుక పూర్వము ధర్మచక్ర పూర్వ నామధేయంతో ఉండే ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. అయితే స్వామివారు శిరభాగంలో మనము శివాలయం దగ్గర చూసినట్లయితే ఈ యొక్క గిరి అనేది పాము ఆకృతిలో ఉంటుంది. ఆ పాము ఆకృతిలో ఉండి శిరభాగంలో నామముల రూపంలో 3 గుండులు పైన ఉండి గోపురం పైన ఉంటున్నవి. కింద మధ్య భాగంలో మనకు రాముల వారు, ఇటు సీతమ్మవారు, లక్ష్మణ స్వామివారు ఉంటారు. నామాల రూపంలో స్వామివారు వెలిచారు. అయితే ఈ యొక్క క్షేత్రానికి హోలీ పౌర్ణమి రోజున స్వామివారు ఇక్కడికి వచ్చారని, అందుకోసమని ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగడం అనేది విశిష్టంగా ఉంటుంది. ఈ యొక్క గిరిని మన లక్ష్మణ స్వామివారు నిర్మించారని ఇక్కడ ఉన్నటువంటి విధానంలో తెలుసుకునబడుతుంది. పాము ఆకృతిలో స్వామివారి శేషావతారం కనుక స్వామివారి యొక్క ఈ యొక్క గిరిని నిర్మించారు. అలాగే అమ్మవారికి రక్షణ కోసం స్వామివారు ఈ అరణ్యంలో వెళ్ళినప్పుడు అమ్మవారికి రక్షణ కోసం చుట్టూ కూడా 8 మంది ఆంజనేయ స్వామి దిగ్బంధనగా ఉంచేసుకొని, అలాగే పైన సీతమ్మవారి గుండ ఉండడము, అక్కడ నలుగురు రావడము విశిష్టత ఉంటుంది. 300 ఇక్కడ అన్ని పక్కన ఉన్న చెరువు కానీ ఇక్కడ వాటర్ లేకున్నా కూడా గుండంలో ఉన్నటువంటి వాటర్ నీళ్లు అనేది ప్రతినిత్యం ఉండడము, అక్కడ ఉన్నటువంటి చాలామంది పొలాలకు కానివ్వండి, ఇతరతర ఏమైనా వ్యాధులతోటి ఇబ్బందిగా ఉన్నటువంటి ఆవులకి ఆ నీళ్లు ప్రోక్షణ చేసినట్లయితే శుభప్రదంగా ఉంటుందనే విశిష్టతగా ఇక్కడ ఉన్నటువంటి రైతు కుటుంబీకులందరూ ఆధారపడే వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు ఆ యొక్క నీళ్ళని ప్రోక్షణ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు అంటువ్యాధి లాంటిది ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు కానివ్వండి, గ్రామంలో ఇతరాతర ఏమైనా జరిగినప్పుడు ఆ నీళ్ళని ఇంట్లో ప్రోక్షణ చేసుకోవడం కూడా చేస్తున్నారు చాలామంది. అంత పవర్ఫుల్, అంత కెమికల్ వాల్యూ ఉన్నటువంటి నీరుగా మనం తెలుసుకునవచ్చు. అలాగే ఇక్కడికి సీతమ్మవారు, ఇక్కడ అమ్మవారి గుండము ఉండడం, అమ్మవారి పాదకం ఉండడం విశిష్టంగా మనం చెప్పుకుంటాము. మరి హోలీ పౌర్ణమి రోజు ఎలా అంటే మొదటగా స్వామివారు జిడికల్ ప్రదేశాన్ని సందర్శించుకొని తర్వాత ఫణిగిరి క్షేత్రానికి హోలీ పౌర్ణమి రోజున ఇక్కడికి వచ్చారని, ఇక్కడ ఆ సమయం నందున చాలామంది ఇబ్బందితో ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క క్షేత్రంలో ఆగి స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులను, ఇక్కడ మనకు మొన్నటి వరకు కూడా ఉన్న రాక్షస గుళ్ళు కొన్ని చూస్తుంటాము, అక్కడ ఇబ్బందులు ఈ ఊరిలో ఉన్నట్టు గ్రామ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే వారు సంహారం చేశారని, వీరిని అక్కడ స్వామివారు ఇక్కడికి వచ్చారనే విషయాన్ని తెలుస్తున్నది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీతమ్మవారు అక్షయ సీతమ్మవారు అని అంటాము. ఎందుకు అక్షయ సీత ఎందుకని వచ్చిందనంటే ఇక్కడ అమ్మవారు సీత అక్షయ పాత్ర నుండి తయారు చేశారు కనుక అక్షయ సీత అనే అమ్మవారు ఉంటారు. మనము మన బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ స్వామి అమ్మవారు ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత మన ఊళ్ళో రామాలయం ఉంటారు. అయితే మనకు అత పూర్వం ఉన్నటువంటి సీతమ్మవారు మన భద్రాచలం క్షేత్రానికి తీసుకెళ్లారు. భద్రాచలం క్షేత్రానికి ఎలా తీసుకెళ్లారు, మరి అక్కడికి ఉన్నటువంటి సీతమ్మవారు ఏమారంటే నిజాం కాలంలో అక్కడ ఉన్నటువంటి స్వామి అమ్మవారిని ధ్వంసం చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు ఒక కోయిల్ పెట్టెలో పెట్టి స్వామి అమ్మవారిని ఒక రావి చెట్టు మొదట్లో జలస్తంభన విద్యను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి అర్చకులందరూ కూడా నిత్య ఆరాధన చేశారు. కానీ గోదావరి ఉప్పొంగడం వలన అక్కడ ఉన్నట్టు కొన్ని రోజులుగా పోకపోవడం వలన ఆ యొక్క కోయిల్ పెట్టెలో ఉన్నటువంటి స్వామి అమ్మవారి విగ్రహాలని ఉత్సవమూర్తులు అనేవి అందులో నుండి విడమర్చి ఉంటవి. రాముల వారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు దొరుకుతాయి, కానీ సీతమ్మవారిని నా గర్భంలో ఉంచుకుంటానని చెప్పక ఎంత వెతికినా దొరకకపోగా అక్కడున్న అర్చకులకి వాళ్ళు ఏం చేస్తారంటే విశ్వకర్మల చేత అదే స్వరూపంతో ఉన్నటువంటి స్వామి అమ్మవారిని తయారు చేస్తారు. కళాలోపం జరుగుతుంటుంది. ఈ కళాలోపం మరి ఎలా స్వామి అని అంటే, నాకు సరితూగా విగ్రహం ఫణిగిరి క్షేత్రంలో ఉందనంటే మనం ఏదైనా దొంగతనం చేయాలంటే రాత్రి సమయమే అని మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, ఆ సమయంలో ఇక్కడికి సాయంకాల సమయం ఇక్కడ జమీందారు గారింటికి వచ్చి అందరూగా వచ్చి ఇక్కడ వారు సాపాటు చేసుకున్న తర్వాత పడుకున్నట్లుగా నటించి ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఈ యొక్క క్షేత్రంలో కుంచకోళ్ళతోటి విగ్రహ మన తాళాలు ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి, అయితే ఇక్కడ ఏంటంటే సీతమ్మవారు అక్కడ రివర్స్గా ఉంటారు, ఇక్కడ ఏంటంటే సవ్యంగా ఉంటారు. ఉన్నప్పుడు ఇక్కడ లక్ష్మణస్వామి వారు నృత్యభంగంలో ఉండే శ్రీ రూపంలో ఉంటారు, అంటే అలా కనిపిస్తుంటారు. అలా కనిపించడం వీరే సీతమ్మవారు అనుకుని తీసుకుని వెళ్ళిన తర్వాత మనం నాగారం రోడ్ వరకు వెళ్ళిన తర్వాత ఈ సీతమ్మ గారు లక్ష్మణస్వామి అని తెలిసి చేతిలో పద్మం లేదని తెలుసుకొని వెంటనే మరలా
వచ్చి ఆ అమ్మవారిని తీసుకుని వెళ్తారు. ఇక్కడ జమీందారు ఇలా జరిగిందని తెలుసుకొని వారిని శిక్షిస్తానంటే అదే రోజు రాత్రిన స్వామివారికి ఆ యొక్క జమీందారికి కలలోకి వచ్చి మరి జనక మహారాజు స్థానం ఇస్తున్నానయ్యా, నా కళ్యాణం చేయించవయ్యా అని చెప్పడం జరిగింది. అప్పుడు నుండి ఇక్కడ నుండి స్వామివారికి తలంబ్రాలు తీసుకెళ్ళడము, స్వామివారికి అక్కడ విశేషంగా ఇప్పుడు జరిగేటువంటి కళ్యాణంలో కూడా మన సీతమ్మవారి పేరు ఉండడం అనేది ఇక్కడ ఫణిగిరి క్షేత్రం నుండి ఉన్నటువంటి సీతమ్మవారు అనేది మనము అంటే ఈ ఊరు వాళ్ళు చెప్పడము ఏదైతే కాదు, రామాయణంలో ఉండడము మన చాగంటి వారు కూడా ప్రవచనంలో చెప్పి ఈ ఆలయం యొక్క విశిష్టతను తెలిసిన దగ్గర నుండి భక్తులు అధికంగా వస్తున్నారు. అయినా ప్రతి ఆదివారం సమయంలో సాయంకాలం సమయంలో ఇక్కడికి విశేషమైన ఆరాధన కోసం వస్తుంటారు. గ్రామంలో నిత్యం వస్తుంటారు. ఇది కొద్దిగా దూరంగా ఉంది కనుక ఆదివారము పౌర్ణమి పునర్వాస నక్షత్రాలలో విశేషంగా స్వామివారికి అలంకరణలు, అలాగే హోమము, అలా పునర్వాస నక్షత్రం స్వామివారి నక్షత్రం కనుక ఆ రోజు కూడా స్వామివారికి సంబంధించిన అభిషేకాలు చేసుకుని వెళ్తుంటారు. తిరుమంజన కార్యక్రమం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఇది ఫణిగిరి క్షేత్రానికి సంబంధించేసి రామాలయం యొక్క విశిష్టత. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సీతమ్మ వారి విగ్రహాన్ని భద్రాచలంలో రామాలయం నిర్మించే క్రమంలో ఒకనొక సందర్భంలో అంటే సీతమ్మ వారి యొక్క విగ్రహం అనేది గోదావరి నదిలో మునిగిపోయిన తర్వాత ఆ సీతమ్మ వారికి సరిదూగే విగ్రహం ఫణిగిరిలో ఉందని చెప్పి గుర్తించేసి ఇక్కడి నుంచి ఆ యొక్క విగ్రహాన్ని తీసుకెళ్లి భద్రాచలంలో పెట్టారని, అదేవిధంగా ఫణిగిరి వాసులకు సంబంధించేసి కూడా భద్రాచలంలో ఒక విశిష్టమైన స్థానం కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది. ఎందుకంటే శ్రీరామనవమి రోజు కళ్యాణం జరిగే సమయంలో ఫణిగిరికి సంబంధించి ఫణిగిరి గ్రామస్తుల దగ్గర నుండి ఇక్కడ నుండే ఆ యొక్క తలంబ్రాలు వెళ్ళేవి, ఆ తలంబ్రాలను ఆ యొక్క కళ్యాణంలో వాడతారు. అందువల్ల ఫణిగిరి వాసులకు మాత్రం భద్రాచలంలో ఒక విశిష్టమైన స్థానాన్ని కల్పించడం జరిగింది. సో ఇంత గొప్ప చరిత్రను ఫణిగిరి క్షేత్రంలో ఇమిడి ఉంది కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఆలయ అర్చకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫణిగిరి నుండి కిరణ్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ.